గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, నా హాస్పిటల్ బ్యాగ్ నేను ప్యాక్ చేసుకుంటున్నా. నేను చాలా చాలా క్లోజ్ టు ద లేబర్ ఉన్నాను. సో నేను ఇప్పుడు కరెంట్లీ 37 వీక్స్ అండ్ 5 days ప్రెగ్నెంట్ అనమాట. సో ఎప్పుడన్నా అవ్వచ్చు. నేను యాక్చువల్గా నేను ముందే ఎర్లీగానే ప్యాక్ చేసుకోవాలి, బట్ మొన్ననే నేను కొంచెం పెయిన్స్ అలా వస్తూ ఉన్నాయి అని అంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు చెప్పారనమాట, లైక్ నేను 1 centimeter డైలేషన్ అయ్యాను. సో ఎప్పుడన్నా అవ్వచ్చు, సో బేబీ ఎప్పుడన్నా రావచ్చు. సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ బేబీ. అండ్ నా బ్యాగ్ కూడా రెడీగా ఉండాలి. సో అందుకే నేను ఫాస్ట్గా ఇంకా బ్యాగ్ డిలే చేయడం నాకు అవ్వట్లేదు, ఎందుకంటే నేను తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి ఎప్పుడైనా ఎమర్జెన్సీ కేసెస్లో. సో బ్యాగ్ ప్రిపేర్గా ఉంటే నేను ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో నేను ఇప్పుడు నా చెక్ లిస్ట్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. నేను ఎలా నా బ్యాగ్ ఎలా సర్దుకుంటాను, ఏమేమి తీసుకెళ్తున్నాను హాస్పిటల్కి, ఇక్కడ ఇమ్మీడియట్గా మనకి ఏమేమి అవసరం ఉంటుంది, అవన్నీ నేను మీ అందరితో షేర్ చేద్దామని అనుకుంటున్నా. సో లెట్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ నేను నా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటాను. నెక్స్ట్ నేను బేబీది క్లోత్స్ కానివ్వండి, ఇంకేమన్నా స్క్వాడల్స్ అవన్నీ తర్వాత పెడతాను. ఎందుకంటే నా అంటే కొన్ని ఉన్నాయి, బేబీ అంటే నేను ఇంకొంచెం మర్చిపోయినా కూడా మళ్ళీ అక్యుములేట్ చేసి పెట్టడానికి. సో లాస్ట్గా పెడతాను అది. సో ఫస్ట్ అయితే నేను నాది పెట్టుకుంటాను. నేనైతే ఇట్లా ఆర్గనైజర్స్ తీసుకున్నాను. ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవరిది వాళ్ళకి సెగ్రిగేట్గా ఉంటే బెటర్. సో ఇప్పుడు మనతో పాటు మన హస్బెండ్ ఉంటారు కదా, ఆయనకు కూడా తీసి పెట్టడానికి కూడా అంత స్టఫ్ మనం ఒకటే దాంట్లో డంప్ చేయకుండా ఇట్లా ఎవరిది వాళ్ళది పెట్టేస్తే ఆర్గనైజ్డ్గా ఉంటుంది. వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది ఏది నాది ఏది బేబీది అని. సో అలా ఉంటుంది కాబట్టి సో నేను ఇలా ప్రిఫర్ చేశాను. సో ఇట్లా ఉంటుంది అనమాట. దీనికి అన్నీ పెట్టుకున్న తర్వాత మనం బట్టలన్నీ పెట్టుకున్న తర్వాత ఇట్లా లాక్ చేసుకోవచ్చు. సో అటు ఇటు పోకుండా ఉంటుంది. ఫస్ట్ నాదైతే పెట్టేసుకుందాము. ఫస్ట్ నేను 2 pairs ఆఫ్ నైటీస్ పెడుతున్నాను. అక్కడ వాళ్ళు ఇచ్చినా కూడా నాకు కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి 2 పెట్టుకుంటున్నా. సేఫర్ సైడ్ ఒకటి వేసుకున్నా, 1 ఎక్స్ట్రాగా పెట్టుకుంటున్నా. సో అండ్ ఇది కమింగ్ హోమ్ అవుట్ఫిట్ అనమాట. ఇది ఫ్రాక్ పెట్టుకుంటున్నా ఒకటి, సో ఇంటికి వచ్చేటప్పుడు వేసుకోవడానికి. అండ్ 1 pair ఆఫ్ టవల్ పెట్టుకుంటున్నా. ఇది కూడా ఇందులోనే పెడితే బెటర్ డ్రెస్సెస్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 1 pair ఆఫ్ స్వెటర్. హాస్పిటల్లో చాలా చాలా చల్లగా ఉంటుంది కదా, సో మన స్వెటర్ ఉంటే బెటర్. మన బట్టలు మనం యూస్ చేసినా చేయకపోయినా అక్కడ ఇచ్చినా కూడా మన బట్టలు మనం పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మన బట్టలు మనకు కొంచెం కంఫర్ట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, వేసుకొని ఉంటాం కాబట్టి అలవాటు అయి ఉంటుంది మనకి. వాళ్ళు ఇచ్చేదానికి కొంచెం అన్కంఫర్టబుల్ ఉన్నా వేసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుంది మనకు ఆ టైంలో. కాబట్టి మన స్టఫ్ పెట్టుకోవడం బెటర్. సో స్వెటర్ పెడుతున్నా. అండ్ 1 pair ఆఫ్ సాక్స్ కూడా పెడుతున్నా. యాజ్ యూజువల్ చల్లగా ఉంటుంది కదా అక్కడ మన ఫీట్. డెలివరీ అయినాక కూడా మన ఫీట్ చాలా చల్లగా ఉంటుంది. సో 1 pair ఆఫ్ సాక్స్ పెడుతున్నా. ఇది కంప్లీట్ అయిపోయింది ఒకటి. ఇలా పెట్టుకుంటే ఇది సెట్ అయిపోయింది మంచిగా. సో ఇప్పుడు బేబీది ప్యాక్ చేస్తున్నా. సో ఇట్లాంటి ఫుల్ లెంత్ రాంపర్స్ పెడుతున్నా నేను ఫస్ట్. సో ఇవి నేను
ఇవి వచ్చేసి స్పెషల్గా మా అక్క నా కోసం యూఎస్ నుంచి పంపించింది అనమాట. కొన్ని మా సిస్టర్ షాప్ చేసింది యూఎస్ నుంచి. తను రీసెంట్గా యూఎస్ నుంచి ఇండియాకి వెళ్ళినప్పుడు మా అక్క కొన్ని స్టఫ్ కొనింది అండ్ మా చెల్లి కూడా కొన్ని స్టఫ్ కొనింది. సో వాళ్ళ బట్టలు పెడుతున్నా. సో నేను కూడా ఇక్కడ తీసుకున్నా కానీ ఎందుకో మా అక్క కొన్ని ఇచ్చిన డ్రెస్సెస్ నాకు వేయాలని ఉంది. సో ఫస్ట్ మా అక్క తీసుకున్న డ్రెస్సెస్ నేను పెడుతున్నా. సో ఇది రాంపర్స్ ఇది తీసుకుంది. సో ఇది ఒకటి పెడుతున్నా. అండ్ ఇది సెట్ వచ్చిందనమాట. ఇది కూడా మా సిస్టర్ తీసుకుంది. సో ఇది అండ్ ఈ ఆఫ్ది ఇలా కూడా కొన్ని పెడుతున్నా. ఫుల్వి ఒక 2-3 పెట్టి ఇది కూడా ఒక 2-3 పెడుతున్నా స్పేర్గా ఉండడానికి. ఎంతవరకు యూజ్ అవుతుందో మనకు తెలీదు, బట్ ఉంటే బెటర్ కదా వాళ్ళకి. సో అలానే ఇది జార్డన్ది. సో ఇది నేను ఇక్కడే తీసుకున్నాను జర్మన్లో. అండ్ ఇది సో ఇట్లాంటి హాఫ్ అండ్ ఫుల్ స్లీవ్స్ వచ్చినవి 3 అలా పెడుతున్నాను. అండ్ ఇది కూడా అంతే. ఇది ఎంత క్యూట్గా చిన్నగా ఉన్నాయో వీళ్ళవి. అండ్ ఇది కమింగ్ హోమ్ అవుట్ఫిట్ అనమాట. ఫ్యామిలీ అని ఉంది. ఐ లవ్ మై ఫ్యామిలీ. సో ఇది అన్నీ వైట్ అయిపోయినాయి. సో ఇవి వచ్చేసి క్యాప్స్. సో క్యాప్స్ ఇవి. సో ఇలా నేను 4 పెడుతున్నాను, ఎందుకంటే మంచిది అనేసి ఇలా 4 పెడుతున్నాను. అండ్ ఇవి బర్బ్ క్లాత్స్. ఇవి కూడా నేను ఒక 2 పెడుతున్నాను. అండ్ ఇవి సాక్స్. ఈ సాక్స్ కూడా ఒక పేర్ ఆఫ్ 3 అలా పెడుతున్నాను. ఈ సాక్స్. రిటర్న్స్ కూడా పెడుతున్నాను వాళ్ళకి స్క్రాచ్ చేయకుండా అట్లా ఉండడానికి. ఇంతవరకు యూజ్ అవుతుందో తెలియదు కానీ సేఫర్ సైడ్ అయితే నేను పెడుతున్నాను ఇవి. అండ్ టూ క్యూట్. మాకు బేబీ గర్ల్ కాబట్టి సో తనకి హెయిర్ బ్యాండ్స్ తను ఇంటికి వచ్చేటప్పుడు ఒకటి అలా క్యూట్గా ఒకటి ఫోటో దిగడానికి అలా 2 అయితే పెడుతున్నాను. అండ్ బేబీ టవల్ ఒకటి పెడుతున్నా. అండ్ లైట్ వెయిట్ బ్లాంకెట్. ఇది కూడా మా అక్క పంపించింది నాకు యూఎస్ నుంచి. సో ఇది కూడా పెడుతున్నా. అయిపోయింది. సో ఇప్పుడైతే నేను ఇందులో నా నర్సింగ్ బ్రాస్ అవి పెట్టుకుంటున్నా ఇంకొక బ్యాగ్లో. అండ్ నా ప్యాంటీస్. నెక్స్ట్ ఇది పోస్ట్ పార్టమ్ వాష్ బాటిల్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి డెలివరీ అయిన తర్వాత C-సెక్షన్ ఆర్ నార్మల్ అయినాక కూడా మనకి వాష్రూమ్ యూజ్ చేసుకున్నప్పుడు చాలా కష్టం అవుతుంది. సో ఆ టైంలో ఇది చాలా ఇంపార్టెంట్. సో నాకు తెలీదు హాస్పిటల్ వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అని, బట్ మన దగ్గర ఒకటి ఉంటే బెటర్ కదా అని చెప్పేసి నేను ఇది తీసుకున్నా అనమాట. మీరు చూడొచ్చు. సో ఇది
పెడుతున్నా. అండ్ నిప్పుల్ క్రీమ్. సో మన నిప్పుల్స్ వచ్చేసి చాలా సోర్గా కొంచెం క్రాక్స్ వచ్చి బ్లడ్ కూడా వస్తుంది కదా. సో దాన్ని ప్రివెంట్ చేసేయడానికి కొంచెం మనకి కూల్నెస్ ఇవ్వడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకే నేను ఈ నిప్పుల్ క్రీమ్ తీసుకున్నా. మనకి కూడా బెటర్ ఫీల్ అవుతుంది. కొంచెం ఫీడింగ్ చేయడానికి కూడా కొంచెం పెయిన్ రాకుండా మనకు కూడా ఉంటుంది అనమాట. సో అందుకే ఈ నిప్పుల్ క్రీమ్ ఇది సేఫ్. మనం వాష్ చేసుకొని నిప్పుల్స్ వాష్ చేసేసుకొని మన బేబీకి మనం ఫీడ్ ఇవ్వచ్చు. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నిప్పుల్ ప్యాడ్స్ అన్నమాట. కూల్గా ఉంటాయి, ఇవి కూలింగ్ ప్యాడ్స్ అంటారు. సో ఇవి నేను ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నా. అంటే ఉన్నాయి నా దగ్గర చాలా, బట్ నేనైతే 2 తీసుకుంటున్నా ఇవి. సో ఇందులో 2 ప్యాడ్స్ వస్తాయన్నమాట. సో మనకి సరిపోద్ది అని అనుకుంటున్నా. 2 అయితే తీసుకెళ్తున్నా ఇలా. ఇవి ప్యాక్ చేస్తా. అండ్ ఇది ఒకటి ఎసెన్షియల్ ఆయిల్ అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 28 వీక్స్ నుంచి చెప్తా ఉంటారు డాక్టర్స్. సిటీజీ అయినప్పుడు ఇది ఇస్తారనమాట స్మెల్ చూసుకోవడానికి. సో మనకి ఇందులో ఏ స్మెల్స్ మనకు అలవాటు అయి ఉంటుంది, మనకు నచ్చుద్దో అది మన లేబర్ టైంలో కూడా తీసుకెళ్ళొచ్చు. అప్పుడు మనకి హెల్ప్ అవుతుంది. పెయిన్స్ వచ్చినప్పుడు మనం ఇట్లాంటి స్మెల్స్ కానీ బ్రీతింగ్ కానీ అట్లాంటి కొన్ని టెక్నిక్స్ యూస్ చేస్తే మనకి బాడీ అండ్ మైండ్ కొంచెం రిలాక్స్డ్ అండ్ ఫోకస్డ్గా ఉంటుంది. సో అందుకే నేను వచ్చి వెనీలా తీసుకున్నా. నాకు వెనీలా అండ్ రాస్బెర్రీస్, లెమన్ అండ్ ఇంకొక లీఫ్ది ఒకటి ఉంటుంది అనమాట. ఆ ఫ్లేవర్స్ నాకు బాగా నచ్చుతాయి. నేను ఫస్ట్ నుంచి ఈ 3 ఫ్లేవర్స్ చూస్తాను అనమాట. స్మెల్స్ తీసుకున్నాను. సో నాకు కొంచెం ఈ వెనీలా ఫ్లేవర్ అండ్ లెమన్ది ఇక్కడెక్కడో ఉంది, అది కూడా పెట్టాలి. సో నాకు ఇది బాగా నచ్చుద్ది. సో అందుకే నా లేబర్ టైంలో మేబీ ఇది ఏమైనా హెల్ప్ అవ్వచ్చు కదా అనేసి నేను ఇది ఒకటి పెట్టుకుంటున్నా. అండ్ లిప్ బామ్స్, ఇది నా ఫేవరెట్ లిప్ బామ్. సో ఇది ఒకటి పెట్టుకుంటా. అండ్ ఇది కూడా ఒకటి హ్యాండ్లో క్యారీ చేయడానికి. ఇదైతే కొంచెం నా డెస్క్ పక్కన పెట్టుకోవడానికి ఒకటి పెట్టుకుంటా. ఇది లిప్ బామ్స్ ఎన్ని ఉన్నా సరిపోవు అసలు. అండ్ రబ్బర్ బ్యాండ్స్, ఇంకా కొంచెం మనకి బాత్ చేయడానికి షాంపూ, కండిషనర్, మన ఎసెన్షియల్స్, ఇంకా బ్రష్ అవన్నీ కూడా పెట్టుకుంటాను నేను ఇందులో. సో అవన్నీ డంప్ చేసేసిన తర్వాత మొత్తం అయిపోతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సో ఇది కూడా ఇది ప్యాంటీ లైనర్స్ అంటారు. సో మనకి డిశ్చార్జ్ అయినా కూడా ఏమన్నా బ్లడ్ వచ్చినా కూడా చెక్ చేసుకోవడానికి, అంటే మనకి తెలియడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. చాలా చిన్నగా ఉంటుంది ప్యాంటీ లైనర్స్. సో ఇది నాకు ఒకటి ట్రావెల్ సైజ్ వచ్చిందనమాట. సో ఇది ఒకటి పెట్టుకుంటా. అండ్ బేబీకి వచ్చేసరికి నేను ఈ వాటర్ వైప్స్ తీసుకున్నాను. సో ఈ వాటర్ వైప్స్ కూడా ఒకటి పెట్టుకుంటా, ఎందుకంటే మంచిది. అండ్ ఇది కూడా ఇదేంటి అని అంటే ఐ మీన్ మనకి నిప్పుల్కి బటర్ అన్నమాట. సో ఆ నిప్పుల్ క్రీమ్ ఒకవేళ ఉన్నా కూడా ఇది కూడా హెల్ప్ అవుతుందేమో అనేసి ఇంకా పెట్టుకుంటున్నా. ఒక 2 పెట్టుకుంటా. ఇది ఇట్లా బేబీకి రిలేటెడ్ ఇవి పెడతాను. అండ్ చిన్నగా బేబీకి టాయ్ తీసుకున్నాము. సో ఈ టాయ్ కూడా పెడతాను. సో వచ్చేటప్పుడు కార్ సీట్లో నా బేబీకి పట్టుకోవడానికి ఇట్లా పెట్టుకోవడానికి ఒకటి పెట్టాను. ఇది సో ఇది కూడా ట్రావెల్ సైజ్ సెబామేడ్ ఇది లోషన్ అండ్ ఫేస్కి అనమాట, బాడీ అండ్ ఫేస్ లోషన్. సో ఇది చిన్న ట్రావెల్ ప్యాక్ వచ్చింది. సో ఇన్ కేస్ మనకి అవసరం అనిపిస్తే పెట్టడానికి ఒకటైతే పెడుతున్నా ఇందులో. అండ్ ఇవి స్క్వాడల్స్ అనమాట. ఇవి కూడా ఒక 2 పెడుతున్నాను. వాళ్ళని ఇట్లా ర్యాప్ చేస్తారు కదా పుట్టిన తర్వాత. అంటే నాకు తెలీదు,
మన బేబీస్ సపోర్ట్ చేస్తాయా చెయ్యరా ఆ స్క్వాడల్స్కి అనేసి. ఎందుకైనా మంచిది, మల్టీ యూజ్ కదా ఇది. సో అందుకే ఇది పెడుతున్నా, ఒక 2 అయితే పెడతాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇన్స్టా కెమెరా, ఇది ఒకటి పెడుతున్నాను. ఇది బేబీ వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ పిక్ దిగడానికి ఇన్స్టెంట్గా. సో ఇది ఒకటి పెడుతున్నాను మేము దిగడానికి. అండ్ మా మమ్మీ డాడీ వస్తారు కదా బేబీని చూడడానికి, ఆ ప్రీషియస్ మూమెంట్ కూడా నేను క్యాప్చర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఆ గోల్డెన్ మూమెంట్స్ మళ్ళీ నాకు రావు కాబట్టి సో వెంటనే నేను ఇది తీసుకొని నా ఫ్రిడ్జ్కి అలా స్టిక్ చేసుకోవచ్చు. సో అందుకే నేను ఇది తీసుకున్నా. సో ఇది బేబీ. అండ్ ఇంకా చార్జర్స్, మన ఫోన్స్, ఇయర్ పాడ్స్ అవి కూడా పెట్టుకోవాలి నేను. ఇంకా అవి లాస్ట్ ఇవన్నీ ప్యాక్ చేసిన తర్వాత లాస్ట్కి పెట్టుకుంటా. ఇయర్ పాడ్స్ అండ్ వైర్లెస్ ఇయర్ పాడ్స్ అవి మనం చూస్ చేసుకోవచ్చు. మనకి కొంచెం పెయిన్స్ ఉన్నప్పుడు, లైక్ నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు పెయిన్స్ ఉన్నప్పుడు మనం కొంచెం రిలాక్సేషన్ కోసం సాంగ్స్ వినడం, మన ఫేవరెట్ సాంగ్స్ వింటే మనకు మంచిగా అనిపిస్తుంది కదా. సో దాని పర్పస్లో అలా పెట్టుకుంటాను. అండ్ స్నాక్స్ కోసం నేను ఇలా ప్రోటీన్ బార్ ఒకటి తీసుకున్నాను. ఇవి హెల్ప్ అవుతాయేమో ఆ టైంలో. మనకి ఎనర్జీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. స్నాక్ అయితే చాలా ఇంపార్టెంట్, సాలిడ్ ఫుడ్ తినాలి మనం. సో కొంచెం ఏమన్నా నాకు షుగర్ లెవెల్స్ అలా తక్కువ అయినా కూడా సో ఉండడానికి ఒక చాక్లెట్ అయితే తీసుకున్నా. ఇది నా ఫేవరెట్ చాక్లెట్ లింట్లో. సో అందుకే ఇది ఒక 2 తీసుకున్నాను. ఈ ప్రోటీన్ బార్స్ వచ్చేసి ఇవి 0 షుగర్ అనమాట. సో ఇందులో అంతేమి ఉండదు, ఇది కార్న్ అండ్ నట్సే ఉంటాయి ఇందులో, అన్నీ కూడా హెల్దీ వర్జనే. ఇది ఒక 3 తీసుకుంటున్నాను. ఇంకా కొన్ని బిస్కెట్స్, కొంచెం డార్క్ చాక్లెట్స్ అలా పెట్టుకుంటున్నా. కొన్ని సాల్ట్ బిస్కెట్స్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే కొంచెం మనకలా బీపీ డౌన్ అయినా కూడా కొంచెం రేజప్ చేయడానికి సాల్ట్ బిస్కెట్స్ ఏమైనా హెల్ప్ అవుతాయేమో అని అదొక ప్యాకెట్ పెట్టుకుంటా. అండ్ ఒకటి క్రీమ్ బిస్కెట్స్ పెట్టుకుంటా ఒక ప్యాకెట్. అదే అది మళ్ళీ షుగర్ లెవెల్స్ ఏమైనా డౌన్ అయితే తినడానికి సేఫర్ సైడ్. అంతే, తింటానా నాకు తెలీదు. నేను హోల్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా చాలా తక్కువగా స్వీట్స్ అనేది తిన్నాను అనమాట. నాకు తెలీదు, నేను పెట్టనైతే పెట్టుకుంటున్నా. ఎంత తిననో నాకు తెలీదు, మళ్ళీ ఇంటికి తీసుకొస్తానేమో అట్లా అనమాట. మనకి స్లిప్పర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, స్లిప్పర్స్ కూడా పెట్టుకుంటా నేను నార్మల్గా స్లిప్పర్స్ ఏం తీసుకోలేదు. నాకు కంఫర్టబుల్ అయిన స్లిప్పర్స్ నేను ఎప్పటి నుంచో స్కెచెస్ వాడుతున్నాను. ఇవి ఇప్పుడు రైట్ నౌ నేను వేసుకున్నాను. సో ఇవే నేను తీసుకొని వెళ్తాను. వచ్చేటప్పుడు కమింగ్ హోమ్ అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యేది ఒక షూ అలా పెట్టుకుంటాను అంతే. ఇది నా బ్యాగ్ ప్యాకింగ్ అనమాట. సో అండ్ ఇంకా నేను ఇది బాడీ క్రీమ్ ఒకటి పెట్టుకుంటున్నా, ఇది ఒకటి. అండ్ ఇది కూడా బాడీ క్రీమే, ఈ 2 పెట్టుకుంటా. నాకు అప్పుడు ఏది నచ్చుద్దో ఎలా ఉంటుందో నా మూడ్ నాకు తెలియదు కాబట్టి ఒక 2 అయితే పెట్టుకుంటా. ఇది నా ఫేవరెట్. జర్మనీకి వచ్చిన తర్వాత ఈ బ్రాండ్లో నాకు ఇది చాలా ఫేవరెట్ అయింది. సో ఈ 2 అయితే పెట్టుకుంటా. అండ్ ఒకటి షవర్ జెల్ కూడా ఇన్ కేస్ నాకు బాగా చేయాలనిపిస్తే షవర్ జెల్ ఉండాలి కదా. అండ్ మా హస్బెండ్కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో ఒకటైతే షవర్ జెల్ పెట్టుకుంటున్నా. అండ్ షాంపూ అండ్ కండిషనర్. సో షాంపూ అండ్ కండిషనర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మనకి ఇరిటేటింగ్గా ఉంటాం కదా డెలివరీ అయినా కూడా ముందు కూడా. సో బెటర్ మనం హెయిర్ వాష్ చేసుకుంటే, నాకు చేసుకోవాలనిపిస్తే చేసుకోవడానికి ఇవి 2 అయితే పెట్టుకుంటా. అండ్ మళ్ళీ ఫేస్ వాష్ ఒకటి పెట్టుకుంటున్నా. ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది నా బేబీ షవర్కి. సో యాజ్ ఆఫ్ నౌ ఇది ఒకటే ఉంది నాకు ఇంట్లో. సో నాది చాలా పెద్దగా ఉంది. సో అంత పెద్దది క్యారీ చేయడం కంటే ఇది బెటర్ అనిపిస్తుంది. సో ఇది పెట్టుకుంటున్నా. అండ్ కొన్ని మేకప్ స్టఫ్. సో మా ఫ్యామిలీ పిక్చర్ దిగడానికి అండ్ నేను ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం రెడీ అవ్వాలి కదా, సో దానికోసం సో
కొంచెం ఇట్లా పెట్టుకుంటా స్టఫ్. లిప్స్టిక్స్ ఒక 2 షేడ్స్ అలా పెట్టుకుంటున్నా, నా ఫేవరెట్వి. అండ్ మస్కారా, కొన్ని క్లచెస్, అలా ఇంకా బేసిక్ స్టఫ్స్ కొన్ని పెట్టుకుంటా. సో ఇదన్నమాట నా హాస్పిటల్ బ్యాగ్. మొత్తం పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఎలా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.